నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. చాలా మందిని పెద్దవాళ్ళనందరినీ గౌరవిస్తూ ఉంటాం. కొంతమందినే పూజ్యనీయులు అనే మాటని వాడుతూ ఉంటాం. నాకు గురు సమానులు, గురువులు, పూజ్యనీయులు, భగవత్ సమానులు అని చెప్పొచ్చు శివప్రసాద్ గురువు గారు. ప్రతి నెల కూడా రాశి ఫలితాలతో మనల్ని పలకరిస్తూనే ఉంటారు. మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశులు వాళ్ళకి ఈ మంత్ అంతా కూడాను జూలై మాసం అంతా కూడాను ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఎక్కడా స్కిప్ చేయకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారి తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం చెప్పండి? తులారాశి వారికి ఈ జూలై మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలుగా ఉండబోతున్నాయి. హ్మ్. కొన్ని మంచి జరగటం, హ్మ్. కొన్ని దగ్గరికి వచ్చి బాగా బలవంతం మీద మంచి జరగటం, హ్మ్. ఇట్లాంటివి ఉంటాయి. హ్మ్. శుభాశుభ మిశ్రమ ఫలితాలు అంటాడు హ్మ్. వీటిని. అంటే శుభము ఏదో కొంచెం ఇబ్బంది అది ఇది రెండు ఉంటాయి. ఓకే. వృత్తి వ్యాపారాల పరంగా అంతంత మాత్రముగానే ఉంటుంది. హ్మ్. రోజు రెగ్యులర్‌గా చేసుకునేది ఏముంది? ఏమయ్యా బాగున్నావా? అంటే ఏముందండి ఉద్యోగానికి పోతున్నాం, వస్తున్నాం. నెలకొచ్చేటప్పుడు జీతం వస్తుంది బానే ఉన్నాం అనడానికి ఉంటుంది. హ్మ్. కొంచెం హ్మ్. పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు. హ్మ్. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకి కూడా నష్టము అనేటువంటి మాట లేదు గానీ లాభం ఉండదు. హ్మ్. అంటే దాని వరకే రావటం. ఓకే. అలా. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కొంతమందికి అదనపు బాధ్యతలు అనేటువంటివి కూడా పడవచ్చును. ఓకే. దానివల్ల చిన్నపాటి ఇబ్బందులు కలుగుతాయి. హ్మ్. దూర ప్రాంత ప్రయాణాల వలన అలసట పెరగటం, హ్మ్. శరీరం అలసిపోవటం హ్మ్. అనేటువంటిది జరుగుతుంది. కానీ వీళ్ళు సేవా కార్యక్రమాలలో కొన్నిట్లో పాల్గొని హ్మ్. ప్రశంసలు అందుకోవడం కూడా జరుగుతుంది. ఓకే. "ఓ మంచి పని చేసినావయ్యా" అని. ధనపరంగా ఉన్న ఇబ్బందులు హ్మ్. తొలగిపోతాయి. హ్మ్. ధనపరంగా ఏదైతే ఇబ్బందులున్నాయో హ్మ్. అవి ఖచ్చితంగా తొలగిపోవడం అనేది జరుగుతుంది. హ్మ్. బంధుమిత్రులతో ఉన్నటువంటి వివాదాలు కూడా సద్దుమణుగుతాయి. హ్మ్. బంధువులు, మిత్రులతో ఉండేటువంటి వివాదాలు. హ్మ్. నిరుద్యోగులకు ఉద్యోగ వ్యవహారాలలో సానుకూలతగా ఉంటుంది. ఓకే. ప్రయత్నాలు చేసుకోవచ్చు. హ్మ్. మంచి ఫలితాలు ఉంటాయి. హ్మ్. నూతన వ్యవహారాలు కొత్తగా వ్యాపారం చెయ్యాలి అని మొదలుపెట్టినటువంటి వాళ్ళకు లాభాలుంటాయి. హ్మ్. మామూలు కొంత లాభమే వస్తుంది. ఇబ్బందేమీ ఉండదు. హ్మ్. ఆరోగ్యపరముగా ఉండేటువంటి ఇబ్బందులను కూడా అధిగమించేయడం జరుగుతుంది. హ్మ్. ఖచ్చితంగా అధిగమిస్తారు. హ్మ్. వాహన ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు జరుగుతుంది. ఇది శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఓకే. అని. ఇక తులారాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి, వాళ్ళు జాగ్రత్త విషయాలు చెప్తూనే, అలాగే వాళ్ళు దైవారాధన కానీ, దిక్కులు రంగుల విషయం చెప్పండి. దైవారాధన విషయానికి వస్తే అమ్మవారిని ఆరాధిస్తే చాలా మేలు జరుగుతుంది. హ్మ్. రంగులు అంటే ఎటువంటి రంగు దుస్తులు కలర్లు వీళ్ళు వేసుకున్నా వీళ్ళకు ఏమి ఇబ్బందేమీ బావుంటది. ఉండదు. హ్మ్. బానే ఉంటుంది. అన్ని దిక్కులు పనిచేస్తాయి గాక. ఓకే. ఇబ్బందుండదు. సో, తులారాశి వారికి కూడా కాస్త మిశ్రమ ఫలితాలన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జాతకాల్ని పరిశీలించుకొని, దానికి తగ్గ పరిహారాలు చేసుకోండి. స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయడం ద్వారా మీరు జాతకాలు పరిశీలించుకోవచ్చు. ఇక అమ్మవారిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. అన్ని దిక్కులు కలిసొస్తాయి. అన్ని రంగులు కూడా పర్వాలేదు. అన్ని రంగులు వేసుకోవచ్చు. రంగుల విషయం కూడా పెద్దగా పాటించాల్సిన నియమాలేమీ లేవు అన్నట్టుగా చెప్పారు. ఇక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.